ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి. మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. సార్ 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 కూర్చోండి. సార్ 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 కూర్చోండి. సార్ 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 ఏంటి సార్ అది? సార్ 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 కూర్చోండి. కొలికపూడి శ్రీనివాస్ హాజరయ్యారు. అయితే ఎదురు పడ్డప్పటి నుంచి ఎడమొహం పెడమొహంగానే ఉన్నారు ఇద్దరు నేతలు. స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు సమర్పించే సమయం వచ్చేసరికి వివాదం ఓ రేంజ్కి వెళ్ళింది. ఎంపీ కేసినేని చిన్ని దగ్గర నుంచి బలవంతంగా స్వామివారి వస్త్రాల్ని ఎమ్మెల్యే కొలికపూడి లాక్కున్నారని ఎంపీ అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏం ఫీల్ ఉన్నది మామయ్య? మొత్తానికి పట్టు వస్త్రాలు సమర్పించాక కూడా మాటల యుద్ధం మొదలైంది. పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇచ్చిన పళ్ళెం లోపల పెట్టారా, తీసుకెళ్తున్నారా అని ఎంపీ వర్గం ప్రశ్నిస్తే దానికి ఎమ్మెల్యే కొలికపూడి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. సార్ 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 కూర్చోండి. సార్ 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 కూర్చోండి. సార్ 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 ఏంటి సార్ అది? సార్ 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 కూర్చోండి. ఎంపీ